తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో జెరోదా ప్లాట్‌ఫామ్ లో మనం స్టాప్ లాస్ ఆర్డర్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, అలాగే మనం ఈ స్ట్రాటజీని అంటే ఇక్కడ ప్లే చేసేటువంటి టెక్నిక్ ను మనం ఏ ప్లాట్‌ఫామ్ లో అయినా యూజ్ చేయొచ్చు. మనం స్టాప్ లాస్ ఆర్డర్ ని ఏ విధంగా ప్లేస్ చేయడం అన్నది నేర్చుకున్న తర్వాత మనం ఎటువంటి ప్లాట్‌ఫామ్ లో అయినా సరే స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ జెరోదాలో నేర్చుకుంటున్నాం, మీరు వచ్చేసి అప్స్టాక్ లో కానీ వేరే ప్లాట్‌ఫామ్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇదే టెక్నిక్ ను యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ కూడా మనకు వచ్చేసి సేమ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది, సేమ్ ఫంక్షనాలిటీ అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో నేను స్టాప్ లాస్ ఆర్డర్ ను ఏ విధంగా ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్ ను ఎన్ని రకాలుగా మనం ప్లేస్ చేయొచ్చు, అదే విధంగా స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేసేటప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ కానీ అలాగే మనకు వచ్చేసి మార్కెట్ ప్రైస్ కానీ ఈ ప్రైస్లు అంటే ఏంటివి, సో అలాగే మార్కెట్ స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి, నార్మల్ స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి, సో వీటన్నిటిని కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో మనం రిస్క్ ను కవర్ చేసుకునేకి లేకుండా ఉంటే రిస్క్ ను తగ్గించుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఆర్డర్ ని స్టాప్ లాస్ ఆర్డర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ లో మనం ఒక స్టాక్ ను బై చేసినట్లయితే అది ఎప్పుడైతే 95 కన్నా బిలోకు వెళ్ళిపోతుందో, అంటే 5 రూపీస్ రిస్క్ ను తీసుకుంటూ 95 కన్నా డౌన్ ట్రెండ్ లో వెళ్ళినప్పుడు మనం 95 లో ఎగ్జిట్ కావాలని మనం వచ్చేసి ఏదైతే ఆర్డర్ ను పెట్టుకుంటామో దాన్నే మనం వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ అంటాం. అలాగే ఏదైనా ఒక స్టాక్ ను మనం ఎప్పుడైతే షార్ట్ చేస్తామో, సో మన దగ్గర స్టాక్స్ లేకపోయినా మనం షార్ట్ చేయడం ఏ విధంగానో ముందు వీడియోలో చూసాం. సో ఎప్పుడైతే మనం వచ్చేసి షార్ట్ చేస్తామో ఇన్ కేస్ అది రివర్స్ లో వెళ్తుంటే, సో రివర్స్ లో అంటే పెరుగుతుంటే అది వచ్చేసి మనం ఎగ్జిట్ కావాలనుకున్నప్పుడు మనం ఆర్డర్స్ ను ఏ విధంగా ప్లేస్ చేయొచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ జస్ట్ అనాలిసిస్ ను బేస్ చేసుకుని కొన్ని స్టాక్స్ ను పిక్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి బయోకాన్ కానీ, గేల్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ 3 స్టాక్స్ కూడా నా లిస్ట్ లో ఉన్నాయి. సో వీటిని చిన్న చిన్న క్వాంటిటీని నేను తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్రాక్టీస్ చేసుకోవడానికి చిన్న చిన్న క్వాంటిటీని తీసుకున్నాను. సో వీటిలో మనం స్టాప్ లాస్ ఆర్డర్స్ ఏ విధంగా ప్లే చేసుకోవాలి, అది ఎంఐఎస్ కావచ్చు, సిఎన్సి కావచ్చు, లేకుండా ఉంటే మీరు వచ్చేసి ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, కరెన్సీస్ కావచ్చు, వీటిలో అయినా సరే మనం స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఒకే విధంగా ప్లేస్ చేస్తాం అనమాట. వేరే డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. ఈక్విటీస్ లో అయితే మనం స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీని డివైడ్ చేసుకుని కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి 100 క్వాంటిటీ ఉంది. సో నా స్టాప్ లాస్ ఆర్డర్ ను 50 క్వాంటిటీకి ఒక చోట, 50 క్వాంటిటీకి ఇంకో చోట ప్లేస్ చేసుకోవాలి. అంటే 100 రూపీస్ లో నేను కొనాను అనుకోండి, 97 రూపీస్ లో 50 స్టాక్, అలాగే 95 రూపీస్ లో నేను వచ్చేసి 50 స్టాక్ ను యూజ్ చేయాలనుకోండి, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేజర్ గా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ ఆర్డర్ ను మనం ఎప్పుడైతే బై చేసింటామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు కూడా నేను బై చేశాను అనమాట. ఈ రెండింటిని కూడా బై చేశాను, ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ చూసినట్లయితే 5 ఉంది, అదే ఇక్కడ కింద క్వాంటిటీ చూసినట్లయితే -5 ఉంది, అంటే ఇక్కడ సెల్ చేశాను. సో వీటిని సెల్ చేశాను, ఈ రెండింటిని కూడా బై చేశాను. సో మనం రెండింటికి తెలుసుకుందాం, బయింగ్ సైడ్ ఏ విధంగా స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి, సెల్లింగ్ సైడ్ ఏ విధంగా స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ మనం బయింగ్ సైడ్ వెళ్దాం. సో బయింగ్ సైడ్ వెళ్ళేసి ఇక్కడ ప్రతిదీ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం ఒక స్టాక్ ను బై చేస్తామో సెల్ సైడ్ న మనం వచ్చే స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో మనం వచ్చేసి బై సైడ్ న స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనకు 2 వేస్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ లకి వెళ్ళేసి ప్లేస్ చేయొచ్చు, లేకుంటే మనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మనం ప్లాట్ఫామ్ కు ఏదైతే యాడ్ చేసుకున్నామో, ఈ వాచ్ లిస్ట్ కి ఏదైతే యాడ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి కూడా స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి వాచ్ లిస్ట్ నుంచి స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ సెల్ సైడ్ అంటే ఆల్రెడీ మనం బై చేసాం కాబట్టి సెల్ సైడ్ న క్లిక్ చేసి ఇక్కడ మనం వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ ను సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ ను సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ కానీ స్టాప్ లాస్ ఆర్డర్ టు మార్కెట్ అనేది కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అదే విధంగా మనం ఇక్కడ వచ్చేసి సెల్ సైడ్ ఉన్నటువంటి స్టాప్ లాస్ ఆర్డర్ ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ సెల్ చేశాను కాబట్టి నేను బై సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బై మీద క్లిక్ చేసి స్టాప్ లాస్ ను యూజ్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి పొజిషన్స్ లో నుంచే నేను ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను, లేకుంటే పొజిషన్స్ లో నుంచే నేను వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళేసి జస్ట్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయకూడదు. ఎగ్జిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అంటే ఏంటి, స్టాప్ లాస్ ఎం అంటే ఏంటి అనేది
ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో స్టాప్ లాస్ అని ఎప్పుడైతే ఇస్తామో ఇక్కడ మనకు వచ్చేసి ప్రైస్ కానీ అలాగే ట్రిగ్గర్ ప్రైస్ కానీ రెండు కూడా వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మనం వచ్చేసి SLM అనేది సెలెక్ట్ చేసుకుంటామో, SLM అనేది సెలెక్ట్ చేసుకుంటామో, మన ట్రిగ్గర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ టచ్ అయినప్పుడు, మన ట్రిగ్గర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ టచ్ అయినప్పుడు వెంటనే ఈ ఆర్డర్ వచ్చేసి మార్కెట్లోకి ప్లేస్ చేయబడుతుంది అనమాట. సో ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే లాజికల్ గా మనం ఒకసారి చిన్న లాజిక్ తో థింక్ చేసినట్లయితే ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది మనకు ఎక్స్చేంజ్ కు వెళ్ళదన్నమాట. ఎప్పుడైతే మనం ప్లేస్ చేస్తామో ఎక్స్చేంజ్ కు వెళ్ళదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ప్లేస్ చేస్తున్నాను, అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బై చేశాను కాబట్టి నేను సెల్ సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ను ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి 580 ఇస్తాను, 581 ఇస్తాను. ఎందుకు ఈ విధంగా ప్రైస్లు ఇస్తున్నాను అన్నది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆర్డర్ ను ప్లేస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆర్డర్ ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇదే స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఎక్స్చేంజ్ కు వెళ్ళదన్నమాట. దీంట్లో మనం ఒకసారి చూసినట్లయితే మోడిఫికేషన్ లెక్క వెళ్ళేసి లేకుంటే ఎడిట్ లెక్క వెళ్ళేసి మనం చూసినట్లయితే దీంట్లో వచ్చేసి నాకు వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 581 ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ లో ఉన్నటువంటి లైవ్ ప్రైస్ 581 కు టచ్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే ఈ ఆర్డర్ అన్నది ఎక్స్చేంజ్ కు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతవరకు ఈ ఆర్డర్ అన్నది వెళ్ళదన్నమాట. ఈ ఆర్డర్ అనేది మన అకౌంట్ లోనే ఉంటుంది. ఈ ఆర్డర్ అనేది మన బ్రోకర్ అకౌంట్ లోనే, మన బ్రోకర్ సిస్టమ్ లోనే ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా అనుకోండి, జెరోదా వాళ్ళ సిస్టమ్ లో ఉండిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ ప్రైస్ కు మార్కెట్ ప్రైస్ అనేది టచ్ అవుతుందో వెంటనే ఈ ఆర్డర్ వచ్చేసి ఎక్స్చేంజ్ కి వెళ్ళడం జరుగుతుంది. యాజ్ ఏ సెల్ ఆర్డర్ గా ఎక్స్చేంజ్ కు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం, క్యాన్సిల్ చేద్దాం ఈ ఆర్డర్ ను. సో క్యాన్సిల్ చేసి తిరిగి మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ మనం వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్స్ ను మల్టిపుల్ టైమ్స్ ప్లేస్ చేయడం వలన లేకుంటే క్యాన్సిల్ చేయడం వలన మోడిఫికేషన్ చేయడం వలన ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన లేకుంటే క్యాన్సిల్ చేయడం వలన ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఏం చెప్పాను, బై సైడ్ ఉంటే సెల్ సైడ్కి వెళ్ళి సెల్ సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి, సెల్ సైడ్ ఉంటే బై సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ లోకి వెళ్ళాను, ఎగ్జిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి స్టాప్ లాస్ గురించి, స్టాప్ లాస్ M గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. స్టాప్ లాస్ అనేది మనం యూజ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ ట్రిగ్గర్ ప్రైస్ తో పాటు మనం వచ్చేసి ఈ మార్కెట్ లో ఏ ప్రైస్ తో మనం సెల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రైస్ ని ఇక్కడ మనం ఇవ్వచ్చు. అదే SLM తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇది డిజేబుల్ అయిపోతుంది అనమాట. ప్రైస్ అన్నది మనకు పూర్తిగా డిజేబుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ లోకి ఆర్డర్ అనేది వెళ్తుందో వెంటనే మార్కెట్ ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. సో ఈ SLM ఆర్డర్ అనేది ఎక్కువగా ఎగ్జిక్యూట్ అయ్యేదానికి మార్కెట్ లో ఛాన్సెస్ అనేవి త్వరగా ఎగ్జిక్యూట్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ట్రిగ్గర్ ప్రైస్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ ప్రైస్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసినట్లయితే మనకు వచ్చేసి ఈ బై ఆర్డర్ సైడ్ మనం ఏం చేస్తున్నాం, సెల్ ఆర్డర్ ను ప్లేస్ చేస్తున్నాం. సెల్ ఆర్డర్ ను ప్లేస్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఈ ప్రైస్ వచ్చేసి ఎప్పుడు కూడా ట్రిగ్గర్ ప్రైస్ కన్నా తక్కువగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 586.55 లో ఈ స్టాక్ ను బై చేయడం అనేది జరిగింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇన్ కేస్ ఈ స్టాక్ వచ్చేసి 580కి వెళ్తే నేను బై చేయాలనుకుంటున్నాను. సో 580 ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి నా ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 579 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ విధంగా తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రిగ్గర్ ప్రైస్ కెన్ నాట్ బి లెస్సర్ దాన్ ప్రైస్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ ప్రైస్ కన్నా ఈ ప్రైస్ తక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈక్వల్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 580 ఇచ్చాను, ఇక్కడ కూడా నేను వచ్చేసి 580 ఇచ్చాను అనమాట. సో జస్ట్ ఇక్కడ ఇచ్చినట్లయితే తీసుకుంటుంది. సో 580 ఇచ్చినా కూడా తీసుకుంటుంది అనమాట. సో మళ్ళీ మనం పొజిషన్స్లోకి వెళ్దాం. దాన్ని క్యాన్సిల్ చేశాను, మళ్ళీ పొజిషన్స్లోకి వెళ్దాం. ఈ విధంగా అంటే మీకు మల్టిపుల్ విధానంలో ఎట్లా చేయాలా అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం స్టాప్ లాస్కి వచ్చాం. స్టాప్ లాస్లో ఇక్కడ వచ్చేసి 580 ఇస్తే తీసుకుంటుంది. అలాగే ట్రిగ్గర్ ప్రైస్ కన్నా ఈ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనం వచ్చేసి సెల్ చేసే ప్రైస్ వచ్చేసి తక్కువగా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి 580 ఇచ్చాను. అంటే ఎంత పైసా అయినా కావచ్చు అనమాట, 0.05 అయినా కావచ్చు, ఎంతైనా కావచ్చు, తక్కువ ఉండాలి. సో 580.05.
సో 580.05 అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ 580 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసినట్లయితే తీసుకుంటుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి రూల్ ఏంటంటే మనం సెల్ సైడ్ పెట్టేటువంటి మన స్టాప్ లాస్ ఆర్డర్లో మనకు వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ అన్నది మన ప్రైస్ కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను సెల్ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాను, అంటే స్టాప్ లాస్ ఆర్డర్ను ప్లేస్ చేస్తున్నాను. స్టాప్ లాస్ ఆర్డర్ను ప్లేస్ చేయడం జరిగింది. సో తీసుకునింది ఇక్కడ చూసినట్లయితే మనకు స్టాప్ లాస్ ఆర్డర్ అనేది తీసుకునింది. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ దీని మీద క్లిక్ చేసి మనం క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అన్ని ఆర్డర్లు కూడా ఏవి ఉన్నాయి అన్ని కూడా. సో వీటిని మళ్ళీ క్యాన్సిల్ చేసి రావడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఒక రకమైనటువంటి స్టాప్ లాస్ ఆర్డర్ను తెలుసుకున్నాం. సో మనం వచ్చేసి SLM అనే స్టాప్ లాస్ ఆర్డర్ని ఏ విధంగా ప్లేస్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి SLM ఆర్డర్లో ఇక్కడ వచ్చేసి SLM ఆర్డర్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వెంటనే మనకు వచ్చేసి ప్రైస్ అనేది డిజేబుల్ అయిపోతుంది, ట్రిగ్గర్ ప్రైస్ ఒక్కటే మనకు వచ్చేసి ఎనేబుల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ టచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 580 ఇచ్చాను అనుకోండి, 580 ఇచ్చాను. 580 ఇచ్చేసి ఒక ఆర్డర్ని ప్లేస్ చేసినట్లయితే ఎప్పుడైతే ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ టచ్ అవుతుందో, ట్రిగ్గర్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ను టచ్ అవుతుందో వెంటనే ఈ స్టాక్ అనేది క్వాంటిటీ అనేది ఏమవుతుందంటే యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారం ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు ఎటువంటి ప్రైస్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా 580 ఇచ్చాను, జస్ట్ ప్లేస్ చేశాను, ఆర్డర్ను ప్లేస్ చేశాను, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది 580కి టచ్ అవుతుందో, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు వచ్చేసి 594 ఉంది. ఎప్పుడైతే 580కి వెళ్తుందో వెంటనే యాజ్ పర్ మార్కెట్ లో మనకు వచ్చేసి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేద్దాం, క్లియర్ చేద్దాం, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ మనం వచ్చేసి బై సైడ్ న ఏ విధంగా ఆర్డర్ను ప్లే చేసుకోవాలి, అంటే బై చేసినటువంటి స్టాక్ అగైనెస్ట్ గా మనకు ఏ విధంగా సెల్ సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనేది చాలా క్లియర్ గా చూసాం. సో అదే విధంగా మనం వచ్చేసి సెల్ సైడ్ వచ్చేసి మనం బై సైడ్ ప్లేస్ చేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ లో మనం స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే సెల్ సైడ్ నుండో నేను వచ్చేసి బై సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లే చేస్తున్నాను. సో SL అంటే ఏందో తెలుసు, SLM అంటే మీకు ఏందో తెలుసు, కానీ ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ లో మరియు ప్రైస్ లోను చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మనం వచ్చేసి సెల్ సైడ్ న బై సైడ్ న ప్లేస్ చేస్తున్నామో, ఏదైతే మనం వీటిని సెల్ చేసామో బై సైడ్ న ప్లేస్ చేస్తున్నామో వీటికి వచ్చేసి మనకు ప్రైస్ అన్నది ట్రిగ్గర్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉండాలి. దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అన్నది ట్రిగ్గర్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. సో దీన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1305 ఇచ్చాను, 1305 ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మనకు ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 1300 ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 1306 ఇవ్వడం అనేది జరిగింది అనమాట. 1306 ఇవ్వడం అనేది జరిగింది. సో నేను జస్ట్ బై మీద క్లిక్ చేసినట్లయితే ట్రిగ్గర్ ప్రైస్ కెనాట్ బి హైయర్ దెన్ ద ప్రైస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ వచ్చింది అనమాట. కాబట్టి ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మనకు తక్కువగా ఉండాలి. సో మనం వచ్చేసి ఇంకో సైడ్ చూసినట్లయితే, అంటే బై సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్ లో చూసినట్లయితే మనకు ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ప్రైస్ కన్నా ఎక్కువగా ఉండాలని చెప్పేసి చెప్పుకున్నాం. సో దీనికి ఆపోజిట్ గా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా ప్లే చేసుకోవాలంటే ఈక్వల్ గానే ఉండొచ్చు, లేకుంటే మనకు ట్రిగ్గర్ ప్రైస్ అనేది తక్కువగా కూడా ఉండొచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది అగెనిస్ట్ గా వెళ్తుందో, మన ఇండికేషన్స్ కు అగెనిస్ట్ గా వెళ్తుందో, లేకుంటే మన అనాలిసిస్ కి అగెనిస్ట్ గా వెళ్తుందో, అప్పుడు మనం ఎగ్జిట్ కావడానికి మనం ఇక్కడ ఈ ప్రైస్ అనే దాన్ని ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1305 ఇచ్చాం, 1305 ఇస్తే మనకు వచ్చేసి ఆర్డర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1305 ఇచ్చాను. సో ఆర్డర్ అనేది తీసుకుంది. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం మనం. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ పొజిషన్స్ లెక్కుద్దాం. సో ఇక్కడ మనం మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ సైడ్ ప్లే చేస్తున్నాను. సో మీకు వచ్చేసి స్టాప్ లాస్ అంటే ఇక్కడ వచ్చేసి రెండు ప్రైస్లు ఇవ్వాలని తెలుసు. SLM అంటే జస్ట్ మీరు ట్రిగ్గర్ ప్రైస్ ఇచ్చేసి యూజ్ చేసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్టాప్ లాస్ లో ఏ విధంగా ప్లేస్ చేయాలని మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఈ స్టాప్ లాస్ లో వచ్చేసి ఈ ప్రైస్ అనేది మనం చూసాం, అలాగే ట్రిగ్గర్ ప్రైస్ అనేది చూసాం అనమాట. సో ట్రిగ్గర్ ప్రైస్ అనేది లెస్సర్ దెన్ ద ప్రైస్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1305 ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి 1305 ఇచ్చాను. సో 1305.05 ఇచ్చాను, అంటే 1304.95 ఇవ్వాలన్నమాట. 1304.95 తీసుకోవాలి, అంటే ట్రిగ్గర్ ప్రైస్ అనేది తక్కువలో ఉండాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఈ విధంగా మనం స్టాప్ లాస్ ఆర్డర్ను బై సైడ్ కానీ లేకుంటే సెల్ సైడ్ కానీ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ అన్నది
మనకు టచ్ అవుతుందో, సో ఈ ట్రిగ్గర్ ప్రైస్ అనేది టచ్ అవుతుందో వెంటనే ఇవి మార్కెట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దానికి మనం చిన్న దాంట్లో ప్లేస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక్కదానికి ప్లేస్ చేసి చూపిస్తాను మార్కెట్లో ఎగ్జిక్యూట్ కావడానికి. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ చూసినట్లయితే 94.10లో రన్ అవుతుంది అనమాట. 94.10లో రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 94.40 రన్ అవుతుంది. 94.20 కానీ లేకుంటే 10 కానీ వెళ్ళినప్పుడు నేను ఎగ్జిట్ కావాలి మార్కెట్లో నుంచి అని చెప్పేసి ఆర్డర్ను ప్లేస్ చేస్తున్నాను. సో జస్ట్ ఎగ్జిక్యూట్ కావాలనే ఉద్దేశంతో ప్లేస్ చేస్తున్నాను. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లోనే ప్లేస్ చేద్దాం. ఎప్పుడైతే నా ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 594.20కి వెళ్తుందో 594.20కి వెళ్తుందో వెంటనే నా ఆర్డర్ వచ్చేసి 594.15లో ఎగ్జిట్ కావాలా అని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. సో మేబీ ఇది ఎగ్జిట్ కాకపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రైస్ అనేది ఎక్కువకి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి 45 ఇద్దాం. త్వరగా ఎగ్జిట్ అవుతుంది. 45 ఇద్దాం. ఇక్కడ వచ్చేసి 30 ఇద్దాం. 30 ఇచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను సెల్ సైడ్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రైస్ కూడా మనం ఒకసారి చూసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి పెరుగుతోంది, ఇది స్టాక్ అనేది పెరుగుతుంది కాబట్టి మేబీ ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. దీన్ని మళ్ళీ మాడిఫైన్ కూడా మనం చేసుకొని ఎగ్జిక్యూట్ అయ్యేదానికి వీలయ్యేటట్టుగా మనం ఆర్డర్ అనేది పెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి 60 ఇద్దాం. మేబీ ఎగ్జిక్యూట్ కావచ్చు త్వరగా. సో ఇక్కడ 60 ఇచ్చాను. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఇక్కడ చూసినట్లయితే మార్కెట్లో ఎప్పుడైతే డౌన్ అవుతుందో వెంటనే డౌన్ అయిందో ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్డర్స్లో కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు మనకు కంప్లీటెడ్ అని చెప్పేసి మనకు ఇప్పుడు వచ్చింది. పొజిషన్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది 39 రూపీస్ 5 స్టాక్స్కు మనకు 39 రూపీస్ అనేది బుక్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఆర్డర్లు అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టాప్ లాస్ ఆర్డర్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.